పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద కొత్తగా నిర్మిస్తున్న 167A జాతీయ రహదారి వంతెన పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామం నుంచి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్న హామీని అధికారులు నెరవేర్చకుండా పనులు చేసుకుంటూ వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ రాకపోకలను నిలిపివేశారు. రహదారికి భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇంకా పరిహారం చెల్లించలేదంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రాకపోకలను యథావిధిగా కొనసాగించారు. అయితే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి బాధిత రైతులకు పరిహారం చెల్లించే వరకు వంతెన పనులు జరగటానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు. మాకు హైవే నుంచి పక్కగా సర్వీస్ రోడ్డు వేస్తామని మాటిచ్చి మాట తప్పి ఈ రోజున హైవే మీద బ్రిడ్జి లింక్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మహాశివరాత్రి అయిపోయింది, మళ్ళీ ఉగాది కూడా వస్తూ ఉన్నది. వీళ్ళు ఈ పని చేసుకుంటే వెళ్ళిపోతారు. తర్వాత మేము రోడ్డు ఎక్కడానికి కూడా మాకు చాలా కష్టం. మేము ప్రభను కూడా ఇది మన రాష్ట్ర ఫెస్టివల్ మహాశివరాత్రి అనేది. ఆ మహాశివరాత్రికి జన్మకో శివరాత్రి లాగే మేము పోవడానికి కూడా మాకు అవకాశం లేదు. కాబట్టి మాకు సర్వీస్ రోడ్డు వేసిన తర్వాతనే ఈ బ్రిడ్జి లింక్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మేము వాళ్ళకి తెలియజేశాం. అయినా కాబట్టి వాళ్ళు దౌర్జన్యంగా వేయటానికి ఈ సర్వీస్ రోడ్డులో మరి పొలాల డబ్బులు కొంచెం పడాలి. అవి కాకుండా నిరుపేదలైనటువంటి కొంతమంది గృహాలు పోయినాయి. మరి వాళ్ళ డబ్బులు చెల్లించి రోడ్డు వేసుకోమని చెబుతున్నాం మేము. వాళ్ళ డబ్బులు వేయకుండా వాళ్ళు స్థలం ఇయ్యరు. మరి వాళ్ళ డబ్బులు 5 ఇళ్ళు లేదా స్థలం అయినాయి వాళ్ళ గవర్నమెంట్ అయినా. మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఇంతవరకు కూడా ఈ పని సానుకూలంగా జరగలేదు. కాబట్టి మేము దీన్ని ప్రతిఘటిస్తాం. గ్రామం మొత్తం కూడా దీన్ని ప్రతిఘటించి తీరుతాం. మాకు ఈ పని నిర్విఘ్నంగా జరిగే వరకు కూడా మా సర్వీస్ రోడ్డు అయ్యేంత వరకు కూడా దీన్ని అయితే ఏనిచ్చే ప్రశ్నే లేదు.